హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి చిగురుతో మటన్ అండి. హాఫ్ కేజీ మటన్‌కి ఒక పావు కిలో చిగురు తీసుకున్నానండి. మళ్ళీ ఒక గుప్పడి పచ్చిమిర్చి. ఫస్ట్ చిగురుని, పచ్చిమిరపకాయలని ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలండి. మొత్తం వాటర్ పోయేదాకా ఉడికించుకోవాలి. చిగురుకి ఇంకా పచ్చిమిరపకాయకి. చిగురు ఎంతుందో దాని సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం దగ్గరకయ్యేదాకా ఉడికించుకోవాలి వాటర్ పోయేదాకా. మళ్ళీ పక్కకు పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని కుక్కర్ అన్నా గిన్నెలన్నా తీసుకొని ఒక 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఒక 3 ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని. ఆనియన్స్ వేగిపోయాక ఒక 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మళ్ళీ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఆయిల్లో మటన్ కూడా వేసేసుకోవాలి. మటన్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి వాటర్ పోయేదాకా. మళ్ళీ సరిపడా సాల్ట్ ఒక 1-1.5 స్పూన్ దాకా సాల్ట్. మళ్ళీ కారం ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోవాలి. మనం హాఫ్ కేజీ మటన్‌కి ఎంత కారం పడుతుందో అంత వేసుకోవాలి. అది కూడా బాగా వేయించేసుకొని మసాలాని మళ్ళీ ఒక 3 టమాటోస్ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్నాక ఇంకా చిన్న మంట మీద ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చిన్న మంట పెట్టుకుంటే మనం వాటర్ వేసుకునే అవసరం లేదు. 3-4 విజిల్స్ అయిపోయాక తీసేసుకోవాలండి. మనం ఇందాక ఉడకబెట్టుకున్న చిగురు, పచ్చిమిర్చి అది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒకసారి మటన్ ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం. చూడండి వాటర్ వేయకుండా మంచి గ్రేవీ వచ్చిందండి టమాటా ఉల్లిపాయలతోనే. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని మనం పేస్ట్ వేసేసుకోవాలండి చింత చిగురుది. చింత చిగురు, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. వేసుకొని ఒక చిన్న మంట మీద ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయాలండి మొత్తం దగ్గరకు అయ్యేదాకా. ఇంకా మనం చింత చిగురు వేసాం కదా, గరం మసాలా అదేన్నీ ఏం అవసరం లేదు. సింపుల్గా ఇలా చేయండి, ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలండి చిన్న మంట పైన. మళ్ళీ దింపే ముందు ఒక కొత్తిమీర కట్ట కూడా వేసేసుకోవాలి. అంతే అండి, చింత చిగురు మటన్ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.